అరే ఇటుకలు మళ్ళీ తొందర తొందర తీసుకురండి రా. ఎందుకు లేట్ చేస్తుర్రు? కావ్య రాలేదా? రాలే మేస్త్రి కావ్య. సరే సరే తనే వస్తుంది కానీ వైద్యుడికి. తాగి తాగి నా మొగుడు చచ్చిపోయే. బతుకున్నప్పుడు ఏం సంపాదించపాయే. ఏమన్నా ఆస్తిపాస్తులు చూసి బతుకుదామన్నా ఏమి లేకపాయే. కూలి చేసుకునే బతికే బతుకున్నది. ఒక్కరోజు ఇంటికాడు ఉంటే ఒక్క పూట గడవదాయే. ఇష్టం లేకున్నా పనికోడు తప్పలేదు. ఏం బతుకో ఏమో నాది. ఛీ, రాత పాడుగాను. ఏమైంది కావ్య, ఇవాళ లేట్ అయింది? అదేం లేదు సూరి, ఇంటికాడ చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చే వరకు లేట్ అయింది. సరే సరే మాల్ తీసుకురా జల్ది. సరే. కావ్య, నువ్వు చాలా అందంగా ఉన్నది. నీ అందం వెనుకున్న రహస్యం ఏంటో చెప్పు. అబ్బో, నువ్వు నీ బిస్కెట్లు మాజాల్తీ. నిజమే చెప్తున్నా. నేను అబద్ధం చెప్తానా? ఓ అవునా, మంచిది. అవునే, నువ్వంటే నాకు ఇష్టమే. అవసరమైతే నా పిల్లల్ని ఇచ్చిపెట్టయినా నిన్ను పెళ్లి చేస్తా. నువ్వంటే అంత ఇష్టమే నాకు. ఓ అవునా, అవును. కానీ నీ భార్యకు మన మ్యాటర్ తెలిస్తే నువ్వేం చేస్తావు? విడాకులు ఇత్తని. మా విడాకులేమి ఇయ్యవు. కామెడీ చేయకి. కామెడీలు చేసేది నువ్వు, నేను కాదు. నీ భార్య పిల్లల జీవితం నాశనం చేసిన పేరు నాకు వద్దు. విడాకులు ఇవ్వకు. ఇలాగే సాటుగా రంకు సాగిద్దాం. ఏమంటావు?
కావ్య, నువ్వు ఎంత మంచిదానివే, నచ్చినవే. సాలు తిని సరసాలు పా పొద్దు పోతుంది. ఆయనతో పని చేసుకొని వాళ్ళ పొద్దుల పోదాం. సరే. కావ్య, ఏంది చెప్పు. అది ఈరోజు రాత్రికి ఇంటికి రమ్మంటావా? ఈరోజు ఏ వారం? ఈరోజు మంగళవారం. ఎప్పుడైనా మంగళవారం కదా నువ్వు రమ్మంటావు. అవును కానీ నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా. నన్ను ఎప్పుడు మంగళవారం రమ్మంటావు, మిగతా రోజులు నన్ను ఎందుకు వద్దంటావు? అది కాదు సూరి, రోజు నా దగ్గరకు వచ్చినావు అనుకో నాకు అలవాటు అయిపోతావు. ఆ తర్వాత నీ భార్య పిల్లల్ని పట్టించుకోవడం మర్చిపోతావు. అందుకే నిన్ను మంగళవారం రమ్మంటా. అవునా, నీకు చాలా తెలివి ఉంది. అయినా నీ మనసు బంగారమే. నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నా దేవతవి. మరి ఈరోజు నైట్కు రెడీగా ఉండు, వస్తా. సరే. నన్ను మంగళవారం ఎందుకు రమ్మంటుంది? అది కాకుండా ఈ రోజుల్లో వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించే ఆడవాళ్ళు కూడా ఉన్నారా? ఇది డౌట్ పడాల్సిన విషయమే.
కావ్య ఇవ్వలే ఫోన్ బాగా మాట్లాడుకున్నావు. అది మా ఫ్రెండ్. ఫ్రెండా? ఇది ఒకసారి ఫోన్ ఎందుకు? ఫోన్ అని చెప్తున్నా కదా. నాకు ఈమె ప్రవర్తన మీద ఏదో డౌట్ వస్తుంది. ఎప్పుడు నన్ను మంగళవారం రోజున రమ్మంటుంది. అది కాకుండా తన ఫోన్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అసలు ఏంది? హలో హలో బేబీ, ఎక్కడున్నావు? ఈరోజు నైట్కు రావాలా? హలో, ఇది నన్ను కాకుండా ఇంకా వేరే వాడిని కూడా పెట్ట చేస్తున్నట్టుంది. దీన్ని ఈరోజు వాడితో రంజాయినా పట్టుకోవాలి. అబ్బా మెల్లగా. రోజు చిన్నపిల్లగానే అవుతానవా? అప్పుడే వయసు అయిపోయిందా నీకు? అవును, అట్లేం కాదు. ప్లీజ్ అండి. చిన్నపిల్ల అబ్బా వదలండి, ప్లీజ్ వదలండి. ఛీ, బాగా మొరుటుగా తయారైనారు మీరు. ఎవరా నువ్వు? నా పోర్ దగ్గరికి వచ్చినావు? నా కొడక! నువ్వెవడరా? నీ నాలవర్ మధ్యలో నువ్వు వచ్చినారా గొట్టంగా? అరే నేను కాదురా గొట్టంగాన్ని, దాన్ని అడుగురా, నేనెవరో చెప్తాది. ఎవడే చెప్పు. నన్ను క్షమించు శరత్. పని దగ్గర మాకు పరిచయం ఏర్పడింది. మా పరిచయం కాస్త సంబంధంగా మారిపోయింది. ఇప్పుడేమో ఇలా. నీలాంటి ఆడలకు ఒక్కరిద్దరితో సంతృప్తి పడరే, నలుగురు ఐదుగురు కావాలి. రోడ్డు మీదకి వెళ్ళే రోజుకొక్కడు దొరుకుతాడు. నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నానే, అయినా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను చాలా. కావ్య 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 కావ్య! అరే ఎంత పని చేసినవురా కావ్య! అరే కావ్య చచ్చిపోయిందిరా, ఎంత పని చేసినవురా! కావ్య లే, కావ్య లే, కావ్య కావ్య లే, కావ్య లే, కావ్య. అరే కావ్య చచ్చిపోయిందిరా, ఇప్పుడు అమ్మనే చెల్లెట్లేదురా, అంతా ఇవ్వాలి. చేసేదంతా చేసి లేక అంటే ఎక్క చెల్లెత్తదిరా.
ఇదంతా కాలం నువ్వే అరే చేసిందంత చేసి ఇప్పుడు వేస్తున్నావా నువ్వు ఎరికెళ్ళి కాకుండా నన్ను కూడా ఎరికించినావు ఇప్పుడు ఎట్లానా